జిల్లా కేంద్రమైన మెదక్లోని రామదాస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ కాంస్య విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి, కమలానంద భారతి స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మెదక్ పట్టణం నడి ఒడ్డున భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మంగళవారం రాత్రి అశేష జనవాహిని తరలిరాగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ కలలో వచ్చిన వీరుడు శివాజీ అన్నారు. గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శివాజీగా మారాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించిన ఆదర్శప్రాయుడు శివాజీ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు శంకర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రసాద్, రామచంద్రం, నాగభూషణం, సత్యనారాయణ, విగ్రహదాతలు తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की, संभाजी राजा की, जीजा माता की, जय श्री राम, जय श्री राम। आज आपके इस मेदक रामदास चौरस्ते पर जो इतने विशाल छत्रपति शिवाजी महाराज की जो प्रतिमा का आविष्कार कार्यक्रम आज हुआ है, छत्रपति शिवाजी विग्रह आविष्कारम कमेटी को मैं हृदय से धन्यवाद प्रकट करता हूं। और इस कार्यक्रम को सफल करने के लिए और इतनी बड़ी प्रतिमा को రామదాస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న విగ్రహ కమిటీ చైర్మన్ మాయా శంకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ శేరి సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు రాజాసింగ్ గారికి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.